ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రుక్మిణి, నీకోసం వస్తాను. నీ జీవితం బాగుండాలని వస్తాను. పదమ్మ వెళ్దాం. పద నాయనా. ఏం చెప్పొప్పించుంటుందిరా? నాకు అది అర్థం కావట్లేదు మమ్మీ. చూసావు కదత్తయ్యా, నువ్వు వెలిగించిన జ్వాలని ఎలా ఆర్పాను? అనవసరంగా మా విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే నీకే మంచిది. అమ్మా, టైం అవుతోంది, త్వరగా వచ్చి కూర్చోండి. అయ్యా, మీ దంపతులు కూడా వచ్చి కూర్చోండి. ఏంది నాయనా ఆలోచిస్తా ఉండారు? కూర్చోండి. అమ్మా, పూజకి టైం అవుతా ఉండదు, కూర్చోండి. నాయనా, ఇది మీకోసమో మా కోసమో చేసుకునే వ్రతం కాదు, మనందరి కోసం చేసుకునే వ్రతం. ముఖ్యంగా నువ్వు ముడివేసిన బంధం బలపడ్డానికి చేసుకునే వ్రతం. అలాంటి వ్రతాన్ని నువ్వే బలహీనపరిస్తే ఎట్లా నాయనా? నీ కూతురికి మంచి జరుగుతుంది అంటే ఆ మాత్రం కలిసిపోలేవా నాయనా? అమ్మగారు రండి. అమ్మా, నువ్వురా. రండి వదినా, రండి. కూర్చో అక్క. కూర్చోండి. కూర్చో. చిన్నాయనా, మీరు కూర్చోండి. అలాగేనమ్మా. రాసుమా.
హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. అయ్యా నమస్కారం చేసుకోండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచిః శ్రీమన్మహాగణాధిపతే నమః రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే. ఏంటి మమ్మీ ఇది? నువ్వేదో చెప్పు, ఇక్కడ ఏదో జరుగుతుంది. నాకు అదే అర్థం కావడం లేదు. రే దీపక్, వాళ్ళనలా చూస్తుంటే నా కడుపు రగిలిపోతుందిరా. ఏదో ఒకటి చెయ్యాలి. మమ్మీ, వాళ్ళందరూ పూజలో బిజీగా ఉన్నారు కాబట్టి మనం వెళ్ళి మన ఫోన్ ఎక్కడుందో వెతుకుదాం. ఫోన్ దొరికితే రూప కూడా దొరుకుతుంది. ఇద్దరం కనిపించకుండా పోతే వాళ్ళకు అనుమానం వస్తుందిరా. నువ్వు ఇక్కడే ఉండి అటువైపు ఎవరు రాకుండా చూడు. నేను వెళ్ళి ఫోన్ సంగతి చూస్తాను. కొంచెం త్వరగా వెళ్ళు వెళ్ళు. అమ్మా దంపతులు ఒకరికొకరు బొట్టు పెట్టుకోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. హు పాదౌ యస్య నాభి వియదాసురనిలశ్చంద్ర సూర్యో చ నేత్రే కర్ణావాసా శిరోద్యోర్ముఖమపి దహను. భవభయహరం సర్వలోకైకనాథం. అయ్యా మీరు కూడా బొట్టు పెట్టుకోండి. ఎక్కడా లేదు. ఎక్కడ పెట్టుంటారు?